హాయ్ గాయ్స్, నా పేరు క్యారెట్. నేను గే డిటెక్టివ్. ఇంతకీ మీరు టెస్ట్ చేయాల్సింది ఎవరినంటే? ఎక్స్క్యూజ్ మీ, నా క్లయింట్స్ నేనే ఐడెంటిఫై చేస్తాను. ప్లీజ్ గెట్ అప్. ఓకే. ఒరే ఎర్రసొక్క, నువ్వు వచ్చి వచ్చే బయటికి వచ్చే. వావ్, మీ సూపర్ సార్. వీడు మామూలు క్యారెట్ కాదురా. వీళ్ళు గేసో కాదో 5 టెస్టులు పెట్టి తేల్చేస్తాను. బాబాయ్ నేను వెళ్ళిపోతా. రే బోండాం, నీలో ఫైర్ ఉన్న అమ్మాయిలు ఏం ఎక్స్పెక్ట్ చేయరు. కూర్చో. ఓకే గాయ్స్, మీకు ఫస్ట్ టెస్ట్ పెట్టబోతున్నాను. మీ ఇద్దరు పేర్లు ఒకరికొకరు చెప్పుకోండి. అజయ్, విజయ్. వావ్, వీళ్ళు ఫస్ట్ టెస్ట్ పాస్ అయిపోయారు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎలా చెప్పారు సార్? మామూలుగా గేస్ వాళ్ళ పేర్లు చెప్పుకుంటే సిగ్గుపడతారు, లేకపోతే మెలికలు తిరుగుతారు, లేకపోతే వాళ్ళ మొహాలు వెలిగిపోతాయి. వీళ్ళు మెలికలు తిరగలేదు, వీళ్ళ మొహాలు వెలగలేదు, కాబట్టి వీళ్ళు గేస్ కాదు. నైస్ నైస్ బాయ్స్, నైస్. ఏయ్ అప్పుడే ముద్దులు కౌగులింతలేంట్రా, ఇంకా 4 టెస్టులు ఉన్నాయి ఇక్కడ. సో ఇప్పుడు సెకండ్ టెస్ట్. నౌ ఓకే గాయ్స్, ఈ 2 ఫోటోలను మీరు అలాగే తీక్షణంగా చూడండి. దట్స్ ఇట్. ఈ 2 ఫోటోలు చూస్తే నీకేమనిపిస్తుంది? ఈ అమ్మాయి ఇంకొంచెం ఎక్స్పోజ్ చేస్తే బాగుండే అనిపిస్తుంది. ఓకే, నీకు? నేను కూడా 6 ప్యాక్ పెంచుకొని ఆ అమ్మాయిని పడేయాలనిపిస్తుంది. వెరీ గుడ్. వీళ్ళు సెకండ్ టెస్ట్ కూడా పాస్ అయ్యారు. సార్ అదెలా? వీళ్ళు నిజంగా ఒరిజినల్ గేస్ అయితే కండలు తిరిగిన వాడిని చూసి సొల్లు కార్చుకునే వాళ్ళు, కానీ వీళ్ళు అమ్మాయిల్ని చూసి బఫర్ చేసుకున్నారు. ఏంటి సార్ అది? ఏయ్ సొల్లు, యు డర్టీ పీపుల్. ఓకే, ఇప్పుడు థర్డ్ టెస్ట్ పెట్టబోతున్నాను. మీ చేతిలో ఒకసారి చూపించండి. అస్సలు అరగలేదే. అయ్య బాబాయ్ తెలిసిపోద్దేమో. ఓకే, మీరు థర్డ్ టెస్ట్ కూడా పాస్ అయ్యారు. ఎలా చెప్పారు సార్? ఎందుకంటే మామూలుగా మన వేళ్ళు ఇలా ఉంటాయి, కానీ గేస్ కు మాత్రం ఈ 2 సమానంగా ఉండొచ్చు. వీళ్ళిద్దరు వేళ్ళు మామూలుగానే ఉన్నాయి కాబట్టి వీళ్ళు గేస్ కాదు. వెల్ ప్లేడ్ గాయ్స్. ఇప్పుడు ఫోర్త్ టెస్ట్. నేను ఒక మంచి సాంగ్ పాడుతాను, ఆ సాంగ్ ఏ సినిమాలో చెప్పాలి. ఓకే? ఓకే. చూడు పిన్నమ్మ పాడు పిల్లడు, పైన పైన పడతనంటాడు పడతనంటాడు. ఈ సాంగ్ ఏ మూవీలో చెప్పాలి. దోస్తానా. వావ్, వీళ్ళు ఫోర్త్ టెస్ట్ కూడా పాస్ అయ్యారు. ఎలా సార్? ఎలాగంటే మాస్ అయితే కెవుకేక కెవుకేక, క్లాస్ అయితే ఆకాశం అమ్మ అయితే ఇలా ఉంటుంది. అదే గేస్ అయ్యారనుకో చూడు పిన్నమ్మ పాడు పిల్లోడు. ఈ సాంగ్ వీళ్ళు గుర్తుపట్టలేదంటే వీళ్ళు గేస్ కాదు. గుర్తుపట్టకపోతే పాస్ అవటం ఏంటి సార్? ఒకవేళ వాళ్ళని టెస్ట్ చేస్తున్నారని అబద్ధం ఆడుతుంటే? గుడ్ క్వశ్చన్. అందుకే ఫైనల్ టెస్ట్ ఉంది. ఈ టెస్ట్ లో వాళ్ళు ఎంత కంట్రోల్ చేసుకున్న వాళ్ళు గేసో కాదో ఇట్టే బయటపడుతుంది. సో గేస్ సారీ గాయ్స్, వీళ్ళిద్దరిని వదిలి మీరు అందరూ ఒకసారి బయటికి వెళ్ళండి. నో ప్రాబ్లం, వీళ్ళిద్దరికి నా వల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ప్లీజ్ క్యాచ్ ఇట్. పొడుగు పొట్టి, పొడుగు పొట్టి. అరే పొట్టి ఎట్రా. ఏం చేస్తున్నాడు? లోపల వర్షం పడిందా? ఇలా తడిచిపోయింటాడు. వాళ్ళు గేస్ కాదు, 24 క్యారెట్ మగాళ్ళు. ఎలా చెప్పారు సార్? నేను గే కాబట్టి గేస్ మీద గేస్ కి తెలుస్తుంది. ఇదిగో నీ డబ్బులు తీసుకో. చెత్త ఫిగర్, దానికి టెన్షన్ అవుతాం. ఎవరు స్టంట్ ఆన్ వీల్స్? ఇంకెవరు మన రాజేష్ అయి ఉంటాడు. ఈ వయసులో అలా స్కిడ్డింగ్ అవసరమా? రేపు ప్రొఫెసర్ వస్తున్నాడు, దమ్ముదచ్చి ఐ అప్రిషియేట్ యు ఆర్. ప్రొఫెసర్ కి మర్యాద ఇస్తున్నారు. నువ్వు ఒకడు ఎవడైనా మర్యాద ఇచ్చేవాడు ఉన్న ఒక్క దమ్ము కాపాడుకుందామని ఇస్తున్నారు. వచ్చి రాగానే సిగరెట్ పీక్కుంటాడు. యాక్చువల్లీ మై పర్సనాలిటీ ఇస్ గ్రేట్, నో దట్స్ వై ఆల్ ద గర్ల్స్ ఆర్ లుకింగ్ మీ. మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. కక్కుర్తి అదవలరా. ఏంట్రా నన్ను చూసి సిగరెట్ వెనకాల తెచ్చుకుంటారు? మన మధ్య జనరేషన్ గ్యాప్ ఉండకూడదనే కదా నేను మీతో క్లోజ్ గా ఫ్రెండ్షిప్ చేస్తున్నాను. మరి మీరేమో నన్ను దమ్ము కొట్టేటప్పుడు కలవనివ్వట్లేదు,
సైట్ కొట్టేటప్పుడు నన్ను కలవనివ్వట్లేదు. అవును, అదేంటి ఫిల్టర్ కింగ్? అదేలా సార్ సిగరెట్ చూడకుండా బ్రాండ్ చెప్పారు. అదే టెక్నిక్. చూడకుండా కనిపెట్టేవాడు ప్రొఫెసర్, చూసి కనిపెట్టేవాడు స్టూడెంట్. నేను వాసన బట్టి దేన్నైనా కనిపెట్టేస్తాను. కుక్క జాతి లాగా. సప్టలో నన్ను కుక్క. రేపు క్లాసుకు రాబే, నిన్ను కరిచి కురుక్కు తింటా. ఇదిగో ఓం నమ శివాయ, త్వరగా కానీ. చింతకాయ కట్న విత్తేన పెళ్లిగా. అవునుగా, మరి ఇవ్వలేదుగా. ఇప్పుడు ఇస్తాగా. మరి ఇవ్వగా. ఇస్తాగా. ఇదిగోగా. ఓకేగా. ఓకేగా, నువ్వు కానీగా. బాబు అక్షతలు తీసుకోండి, గణపతి పూజ చేయండి. డూ యూ నో ఇంగ్లీష్? థ్యాంక్ యూ, ఐ విల్ కమ్ బ్యాక్. బాబు అక్షతలు తీసుకోండి, గణపతి పూజ చేయండి. ఐ విల్ కమ్ బ్యాక్. ఇదిగో ఓం నమ శివాయ, త్వరగా కానీ. అక్షతలు తీసుకొని ఆయన వాయించండి. అమ్మో, వాయించమన్నది నిన్ను కాదు నాయన, వాళ్ళని. మరి వాయించండి అయ్యా. బ్యాండ్ వాయించండి నాయన. కిడ్నీ చింతకాయ కోసిపారేశారన్నారు. ఇక్కడున్నాడేటి? మట్టలు శుభం. నువ్వును శుభం అంటూ మంగళప్రదమైనటువంటి మంత్రాలు చదువుతూ ఉంటే మధ్యలో ఆపుతావా? నువ్వు కడుపు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? కోతి చింతకాయలను మధ్యలో ఎరట్టుకో. నేను కోతి చింతకాయనా? కాదు, గుర్రం చింతకాయ. నన్ను గురి చింతకాయ అంటావా? అంటే ఏంటట? గాడిద చింతకాయ. గాడిద చింతకాయ? అవును. నేను గాడి చింతకాయనా? ఎస్. డిసైడ్ చేస్తున్నావా? అలాగే అంటావా? నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా బాబోయ్. నువ్వేది, విషమేది, కత్తేది, రైలేదు బాబోయ్, బెల్ట్ బాబేది, నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా బాబాయ్. పెళ్లి మధ్యలో ఈ గొడవ ఏంటయ్యా? మర్యాదగా గొడవ ఆపుతారా? చెరువు దండ వేసి వంగు దండ పెట్టేయమంటారా? పిచ్చి కుక్క చింతకాయలాగా నువ్వు వేటి మధ్యలో పోవతలకే. అమ్మా ఏమండి, నన్నండి వాడు గాడిద చింతకాయ అన్నాడండి. పర్లేదు. పర్లేదు అయ్యి బాబోయ్. ఏడు బాబు మంత్రాలు చదువుతా దండేసి దండ పెట్టేయమంట. నాక దండ? దండమా? పెళ్లి మండపంలో ఈ పెంటేటి ₹1,00,000 కొట్టేసి పెంటేటి. ఆ తాతారావు గారికి కిడ్నీ ఆపరేషన్ చెప్పి నా దగ్గర కొట్టేసి 1,00,000. అవి నేను కొట్టేటువంటి ఇంతకు ముందేగా నీకే ఇచ్చేసాను. ఇదిగో ఇది కట్నం డబ్బు. మరి అది? అదే ఇది. మరి ఇది? ఇదే అది. మరి అది? అదే ఇది. మరి ఇది? ఇదే అది. ఇదే అది, అదే ఇది, అదే అది, అదే ఇదే. అమ్మో, దగా, మోసం, కుట్ర, అన్యాయం, అన్యాయం నశించాలి. నా వెళ్ళి అన్యాయం వర్ధిల్లాలి. నేను ఈ చింతకాయ పెళ్లి కొప్పుకోవట్లేదు. ఈ పెళ్లి జరగడానికే ఇల్లేదు. నేను ఈ పెళ్లి పద్ధతిలోంచి వాకౌట్ చేస్తున్నాను. రానే చింతకాయ. ఆగక్కడ. పెళ్ళైన తర్వాత వాకౌట్ చేయి. ఈ చింతకాయ కబుర్లు నా దగ్గర కాదు. ₹1,00,000 కట్నం ఇస్తేనే పెళ్లి జరుగుద్ది. అదే మాట మీద నిలబడతావా? నిలబడతా. నిలబడతావా? నిలబడతా. నిలబడతావా? నిలబడతా. అయితే యువర్ అండర్ అరెస్ట్. అరెస్టా? నా చింతకాయ దేనికి? రాజకీయ నాయకుడి ఉండి నీ కొడుక్కి 1,00,000 కట్నం తీసుకున్నందుకు. నువ్వెవరన్నా అరెస్ట్ చేయడానికి? పోలీస్ కానిస్టేబుల్ సుబ్బలక్ష్మిని. అయితే ఎందుకు వచ్చిన గొడవ? కర్తవ్యం చూసినట్టుంది. విజయశాంతిలో రెచ్చిపోతుంది. చేసే పెళ్లి నేను ఒప్పుకోను. అయితే కటకటాలే. కటకటాలు దేనికి? ₹1,00,000 చింతకాయలాగా గంతులు వేస్తానందుకు అని రుజువేంటి? ఏది సాక్ష్యం చెప్పను? ఎవరట వస్తాడో చూసుకుంటా. వేరే చూసుకోవటం ఎందుకు? నువ్వు పోలీస్ స్టేషన్ లో మాట్లాడిందంతా నేను సుబ్బలక్ష్మి టేప్ చేశాం. నిజమా? క్యాసెట్ ఏది? FIR తో పాటు స్టేషన్ లో ఉంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం అంటారు పంది చింతకాయ గారు? ఇంకేం చేద్దామంటా నా చింతకాయ? ఒప్పేసుకుంటాను. ఆ? మరి వెళ్ళి కూర్చో పిల్ల చింతకాయ. చెప్తున్నారు ఎవర్రా కొత్త మొక్కల్లాగా ఉన్నారా? మన పోలీసులు వచ్చారు చూడండి, అంత పోలీసు మీద వచ్చేస్తున్నారు. అయ్యో కొత్త వాళ్ళు నా కోసం వచ్చుంటారా బాబు? నేనేం చెప్పరా? ఏంటండి మా ఊరు వచ్చారు? బాబు నీడంటే ఎవడరా ఇక్కడ? ఎందుకండి? మా ఊరు రావు గారు భార్యకి ఫోన్ చేసి నువ్వు రంపలాగా ఉన్నావు. రాజమండ్రి రమ్మ థియేటర్కి వచ్చామన్నాడా? అవును. అది ఇక్కడే ఉండాలండి ఇప్పుడు దాకానే. ఓ పని చేయండి, ఫోన్లు ఇవ్వండి చెప్తాను. ఇప్పుడు నక్క కోత ఎక్కడైనా పడితే అక్కడ ఆడున్నట్టు లెక్క. హలో, నేను బాపనీని మాట్లాడుతున్నానండి. ఏమన్నా బతికే ఉన్నాడా? కొన ఊపిరితో ఉన్నాడు, వెళ్ళి చూసుకో. మిగతా ఉప్పు నేను తీసేస్తాను, మీరు అలానే.
ఏమైందండి బాపిరెడ్డి గారు? ఒరే ఫస్ట్ 10 మంది వచ్చి కొట్టినప్పుడు కూడా నొప్పి పెట్టలేదు కానీ మొత్తం ఓపుకంతా అయిపోయిన తర్వాత ఆడెవడో వచ్చి కొట్టాడురా. ఆడు పగబట్టినట్టుందిరా నా మీద. ఎవడై ఉంటాడండి? చీకట్లో కనపడలేదు. మీకు మాత్రం దెబ్బలు బాగా కనపడుతున్నాయండి బాబు. ఇంటికి వెళ్ళి ఒక 6 రోజులు రెస్ట్ తీసుకోండి. వద్దురా, ఇక్కడే రెస్ట్ తీసుకుంటాను. సరే తొందరగా మరి. అదిగో కారు వస్తుందిరా, అతను అర్థం. మేడం మేడం, జర్మనీ బొమ్మలు, జపాన్ బొమ్మలు. మేము బొమ్మలతో ఆడుకునే వాళ్ళ కనిపిస్తున్నాం. మాతో ఆడుకోండి. నీతో ఆడుకునేదేంట్రా? Idiot. రై, అసలు నీకు బొమ్మలు ఎలా అమ్మాలో తెలియదురా? తెలుసుగా, అమ్మరా అన్ని అమ్ము. అమ్ము అమ్ముతాను చూడరా. బాబు, ఇది కుక్క బొమ్మ, అరుస్తుంది, కరుస్తుంది, డాన్స్ చేస్తుంది. బాబు, ఇది కుక్క బొమ్మమ్మ. పొడుగుతోక బాబు అంటుంది, గుర్తుపడుతుంది, ఏడుస్తుంది, నవ్వుతుంది. చాలేవయ్యా, నువ్వేమో కోతి బొమ్మలు చూపించి కుక్క బొమ్మ అంటున్నావు. మా వాడేమో నిన్ను చూసి ఏనుగు బొమ్మ అనుకుంటున్నాడు. నన్ను ఏనుగు బొమ్మ అనుకున్నావా? లేకపోతే పీనుగు బొమ్మ అనుకుంటారా? ఓయ్, నిన్ను తీసుకెళ్ళి ఎక్కడ మేపనావు? ఒక్క బొమ్మ కొనలేదు, ఎన్ని మాట్లాడినాడు. కష్టం, డబ్బు సంపాదించడం చాలా కష్టం. అబ్బాబ్బాబ్బా, రెక్కలు ముక్కలు చేసుకుంటే 30 రూపాయలు సంపాదించా. అమ్మా అమ్మా. ఏంటి బాబు జెర్సీ లాగదోళ్ళ గారుతున్నా? మెస్ కూడా ఇక్కడే ఉన్నాడా? భోజనం పెట్టించు. ప్లేటా ఫుల్? ప్లేటే ఫుల్ గా పెడితే చాలు. క్యాష్ కొట్టించి అప్పు రాసుకోండి. ఈ మెస్ లో అప్పులు తగ్గింపు ధరలు ఉండవు బాబు. క్యాష్ డౌన్, మీల్స్ రెడీ. నానా, నువ్వు మరీ ఇంత కంజూస్ అవుతావు అనుకోలేదు. కింద ఏంటివి బ్లాక్ గా ఉన్నాయి? బ్లాక్ మనీ, చెమటార్ జీతం, అందుకే బ్లాక్ గా ఉన్నాయి. నాకు స్పెషల్ ఐటమ్ వడ్డించి. ఏంటది? కోడికాళ్ళు. మేము డబ్బులు ఇచ్చాము, మాకు 2 కాలేయండి. నువ్వు ఇచ్చిన ముష్టి 30 రూపాయలకి కోడికాళ్ళు రావు బాబు, మొలక్కాళ్ళు వస్తాయి. అన్నం అక్కడ, కోడి ఇక్కడ. అయినా నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, సండే తప్ప నాన్ వెజిటేరియన్ ఉండేవాళ్ళే కాదు. ఇప్పుడేంటి రోజు రంజాన్ పండుగ చేసుకుంటున్నారు? జీతం పెరిగిందా? జీతం పెరగలేదు బాబు, ఒక బకాసుడు బరువు తగ్గింది. తినండి తినండి, బాగా తినండి. నాకు పెట్టకుండా తింటున్నారుగా, మీకు ఎలా అరుగుతో చూస్తా. ఏం పర్వాలేదు, అరగడానికి యాపిల్ జ్యూస్, ఆయుర్వేద మందులు కూడా రెడీగా ఉన్నాయి. నువ్వు మొలక్కాడు తిన, నాకు ఇంకో కోడికాయలు. ఎర్రడాబా ముందు కూర్చొని గుట్టలు గుట్టలు చుట్టలు కాల్చే చలపతిరావు రెండో భార్య మొదటి కొడుకు కృష్ణారావు ఏం చేశాడో తెలుసా? ఆడ ఆషామాషి మనిషి కాదండి, రెండో పెళ్ళానికి పుట్టిన మొదటి కొడుకు కదండి. తల్లికి తండ్రికి చెప్పకుండా పెద్దమ్మ ప్రాపర్టీకి ప్లాన్ చేశాడు అన్నమాట అండి. అప్పుడే కళ్ళు తేలే చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్న పామరు పెద్దమ్మను పట్టుకుని, నువ్వు ఎలాగో చచ్చిపోతున్నావు కదా, అవనిగట్లో నీకు ఇల్లు మాకు రాసిచ్చేమని అడుగుతాడా. దానికి ఆవిడ ఏం చేసిందంటే అదే పొజిషన్లో అపోజిషన్లో లేచి ఎడం చేత్తో కొట్టి కుడికాలతో తన్నేసింది. ఈడేమో నిద్రపోతున్న ఈరభద్రరావు మీద పడిపోయాడు. ఈరభద్రరావు గారు చచ్చిపోయాడు, వీడు బతికిపోయాడు. అసలు ఈ లేడీస్ అంతా ఇంతేనండి, ప్రేమిస్తే పాద పూజ, పగబడితే దేహి పూజ. మొన్నటికి మొన్న పెళ్ళంలో ఒక పెళ్ళం మొగుడు ఏపుకు తింటున్నాడని ముక్కల కింద నరికేసి 4 రాక్కాముల్లో సర్దు పెట్టేసింది. వీడెవడో నాకంటే ఎక్కువగా ఉన్నాడు. హోమియోపతి వాడరా తగ్గిపోద్దే. నువ్వు వెళ్ళా థియేటర్లోకి రా. మొన్న నేను ఇచ్చిన ఐడియా వర్కౌట్ అయిందా? అది తెచ్చాడా? ఏంటి అవటం అండి, అక్కడికే అటుకే కిస్త్రీ పెట్టి తోశాను. టైం కాడు పక్కకు తప్పుకోవడం వల్ల తలక తగలవలసిన దెబ్బ జబ్బకి తగిలింది. జబ్బేమో రబ్బర్ బొమ్మలు. సరిగ్గా నాకు అలా జరిగింది. మనిషిని పోలిన మనుషులు ఉంటారు లేదు. కరెక్ట్. ఈసారి వాడు ఏం చేస్తూ పోతాడో మంచి ఐడియా చెప్పండి. 100 రూపీస్ అవుద్ది. 500 తీసుకో. ఈసారి ఇస్త్రీ పెట్టి పడేయడం, ఎనపెట్టి జరపడం కాదు, లేటెస్ట్ ఐడియా చెప్తాను. రాత్రులాడు ఏం తింటాడనో? చేపల పులుసు, మాంసం, ఎగురు, లేకపోతే ఏదో ఒక ముద్ద దిగుతాను. కరెక్ట్ గా నాకు అదే అలవాటు. మనిషిని పోలిన మనుషులు ఉంటారన్నా? కరెక్ట్ కరెక్ట్ కరెక్టేనంటావా? కరెక్టేనా? నా సాపి అబ్బాయి గారికి ఐడియా ఇచ్చి పంపించు. ఇదిగో రే, ఆడి పిల్లం చేత రాత్రులాడు తిని చేపల పులుసులో పురుగుల మందు కల్పించాయి. స్మెల్ వస్తుందేమో. పిఠాపురం నూర్జహాన్ సెంట్ జల్లు, నువ్వు వెళ్ళు. కుదరదు సార్, మా ఆయన ఒప్పుకోవట్లేదు. జీతం తీసుకోకుండా నేను న్యూస్ చదవలేదు. అదేంటమ్మా అంత రాజా చూడు రాజా, అంతా రెడీ అయ్యాక న్యూస్ చదవరంటూ వెళ్ళిపోతుంది. నేను చదవనా సార్? నోర్మోయ్, న్యూస్ చదవడం అంటే చేకోళ్ళు తింటాం అనుకున్నావా? యూస్లెస్ ఫెలో, గెట్ అవుట్. రాజా, ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడిపోయి ఆరోగ్యం పాడు చేసుకోకు. జిమ్కి వెళ్ళావా? నేనున్నాను కదా రాజా, నువ్వు ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? రెడీయా? రెడీ సార్. నమస్తే,
నా పేరు ప్రభాకర్, మీరు చూస్తుంది హెచ్ఎం టీవీ. ముందుగా హెడ్లైన్స్. ముఖ్యమంత్రి ఢిల్లీ టూర్ సక్సెస్. ఉగ్రవాద చర్యలు మానుకోవాలని పాకిస్తాన్కి అమెరికా తీవ్ర హెచ్చరిక. న్యూజిలాండ్ చిత్తు చేసిన ధోని సేన. ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రిని కలిశారు. ఆయన చెప్పిందంతా విని మీరెందుకు వచ్చారు ఇక్కడికి? బుద్ధి లేదా? ఎన్నిసార్లు చెప్పారు ప్రధానికి ఇక్కడ రావద్దని? వెళ్ళు అన్నారు. పాకిస్తాన్ తీవ్రవాదాన్ని విడనాడకపోతే చెప్పు తెగుద్ది. వేదవేషాలేస్తున్నావా? చేది యూస్లెస్ ఫెలో అని తీవ్ర పదజాలంతో అమెరికా దూషించింది. వెల్లింగ్టన్ లో జరిగిన వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ 10 వికెట్ల తేడాతో గెలిచింది. మ్యాచ్ అనంతరం ధోని మాట్లాడుతూ అన్నారు. ఈడెటెళ్ళాడురా? ఎండి గారు డ్రాప్ చేయడానికి వెళ్ళా సార్. ఈడు బాగానే తగులుకున్నాడు. నువ్వేంట్రా అలా రెచ్చిపోతున్నావు? ఆయన చేయమంటే చేశాను సార్. సర్లే న్యూస్ కట్ చేయి. ఏంటి కట్ చేసేది? అది లైవ్. సన్నజాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి, పెదవులు అడిగిన రుచి రాత్రి, కౌగిలి అడిగిన కసి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి. సన్నజాజి పక్క మీద సంకురాత్రి.